లేదు, 1 లక్ష రూపాయలు పంపించేస్తా. లక్ష ఆ లక్ష ఉంటే నిన్నేంటికి నీకు మాట్లాడింది నా నా కొడుకు 1 లక్ష రూపాయలు అంటే లంజా కొడుకు 1 లక్ష రూపాయలు నువ్వు దేశాలు దగ్గర కొడుకు నువ్వు 1 లక్ష రూపాయలు దేశాలు దిగుతారా ఒరే ఆడికి 10,000 దొరికి చాలరా. 10,000 ముస్టాడ్లాగా ఒక రోజు అంతా కనిపించడు. ముష్టుడు కనపడతాడు. ముస్టాడ్ కనబడతాడు. అంటే కనబడ్డాడు ముస్టాడ్ కానీ దారుణం. ఎవరు ముస్టాడు వీడేమన్నాడు ముస్టాడ్ అని అంటే కాదు ముస్టాడ్ అని కనబడతాడంటే దాని అర్థం ఏంది? నువ్వు ఆడుకునే వాళ్ళ దగ్గర చిల్లర నా గురించి చెప్తావా? ఏం మాట్లాడితే వాళ్ళిద్దరు భాగాలు పెట్టుకొని పోతారు. వాళ్ళిద్దరు బాగుంది. వాడు నిన్ను ఎప్పుడు దెబ్బ పక్కరా అది కదట. ఎందుకంటే మా ఇద్దరం వాడికి వాళ్ళు చూడే ఇద్దరు అయిపోయింది వాళ్ళిద్దరు పిచ్చుకుంటారట. నాకు తెలియదురా. అట్లయితే అందుకేనా వాళ్ళు డైలీ ఇద్దరు ఒకే పెద్ద సీట్ లో పడుకుంటారు. సిగరెట్లు తాగరా ఇద్దరు? ఈ పక్క వెళ్ళిపోయింది ఎవరు ఉండరు. దాని లోపలికి పంపించు. లోపలికి కాదనిపిస్తాడు. లోపలికి కుక్కలు దెంగుతాయి. ఎక్కడ పోతాడు? కుక్కలు దెంగితే మమ్మల్ని పిలిచొద్దంటే మేము వచ్చి కాపాడలేదు అయినా. కుక్కలు రయ్యే కుక్కలు ముందే మమ్మల్ని ఒత్తూరు కనిపించుకొని వచ్చినాడు. మీరిద్దరు దేయాలు దెంగేదికి పోయింది. నా కొడుకులు ఇప్పుడు వచ్చాను. వాడిని నాది కూడా ఎప్పుడు చెంప తింటారో తెలియదు. మాకు చంపేయడమే దానానికైనా పిలిచారా? అవునేమో చాలా దూరం పోదు. ఖర్చు 3 రోజులు కాదు. 2 రోజులు లీవ్ అడిగితేనే నా కొడుకులు 4 రోజులు అంటే ఆడిస్తారు. వాడికి ఇస్తారా? ఒక నెల అంతా ఇస్తారా? ఎవరు? మా టీఎల్. మీ టీఎల్ ఎవరు పేరేమి? వినోదం. ఏంది ఆరమని కదా? ఆరమని టీఎల్ ఎవడు? మా ప్రవీణ్ ప్రవీణ్ తీసుకో వీకప్ అంటాడు. లేవు అంటాడు. ఎగస్ట్రా లీవ్ వాసుని అడుగు అంటాడు. నాకు వీకప్ అడిగినప్పుడల్లా వినోద్ అన్న మధ్యలో వస్తాడు. నాకు పొద్దుగాలని నీకు ఎలా చేస్తున్నా కూడా నేను మధ్యలో వచ్చేసి ఆడదానికి నువ్వు పక్షులను కూడా తెగుతావు కదా. అందుకే మీరిద్దరు అక్కడికి వచ్చారు. నువ్వు కూర్చుంటారు అది కాదురా. నా చెప్పడం బాగా చెప్తాను. నీ మాట నేను కొడుతున్నాడు రాత్రి చెప్పడం బాగా చెప్తాను. నువ్వు లేదు బ్రో, మంచి మాట్లాడుతున్నాం అందుకోసం తీస్తున్నాను. ఫేమస్ చేస్తాను. లేకపోతే సామాన్లు బాగున్నాయి అవి. అది నువ్వు 4 లెవర్లు ఎక్కువ దెంగి తిన్నావు. నీ బిల్లు మొత్తం 500 దెంగినా. దెంగపోయింది. ఇంకా నువ్వు అట్లా అమాయకంగా చూడొద్దు. అన్నం చూసొద్దు. అమాయకంగా పడిపోయినా కూడా కాదు. లంచ్కి తెంగిన నా కొడుకులు మేము. నువ్వు పక్షులు కూడా వదలకంటే పెట్ట అంటారు. అంత దిగుతావు అంట అక్కడ. నైట్ అంత పక్షులు అరిస్తే ఇక్కడ కనబడుతుంది. అయితే అదే చూస్తాడు. అరుసనే లేదా? నువ్వు చెక్ చేస్తాడు. అది కదరా నువ్వు నా కొడక్కనా? ఆడ అరుస్తే చూస్తాను అడుగుతున్నాను నీకు. తెలియదు రాదు. నాకు తెలియదు రాదు. ఇప్పుడు ఆ ఎరుపుకి నాకు నేర్పిస్తాడు. నేర్పిద్దా అబ్బునంగా చెప్తాను. చెప్పు బర్త్డే రోజు వద్దురా అంటాడా? అయిపోయింది. టైం అయిపోయింది. రాకలు వచ్చేసింది. ఇంకా 5 నిమిషాలు ఇక్కడ. ఇంకా 5 నిమిషాలు చాలా మంది ఇంటిదేరా ఏమున్నా చెప్పేది నీ కోరికలు. ఇంకా 5 నిమిషాల్లో దెంగేస్తాను. నువ్వు పక్షులు దెంగే నా కొడుకు. నువ్వు దేశం మీద బతికే ఛాన్స్ లే. అవునా?
లేదు ఛాన్స్ పోయింది ఇది. ఛాన్స్ పోయింది నీకు మా నెంబర్ నేను 4 లివర్లు ఎక్కువ తెగి తిన్నావురా 500 బిల్లు అయింది కడతాను ఈ టయానికి ఎప్పుడు తింటావు చికెన్ పీస్ ఈ లివర్లు 4 లివర్లే కదా ఎగస్ట్రా చికెన్ పీస్ ముందే తెగి తిన్నాడు రా వాడు ఇంకా చికెన్ వాళ్ళు ఎవరు ముందే తిన్నాడు చికెన్ నువ్వే ఇచ్చి తెగినాడు ఎవరు ఆ 4 లివర్లే గట్ట ఇంకా చికెన్ పీసులు తేడు కట్టే పైప్ నువ్వు ఎప్పుడు ఇచ్చినావు ఎంత ఒక చికెన్ పీస్ అయినా డే నువ్వు ఒక పీస్ అని ఇచ్చావా నా బర్త్డే రోజు పానీపూరి అదేనా తెంగి తిని నా వల్ల కదా మచ్చా నువ్వు పో మచ్చా పీజీకి అని నా కొడుకు నువ్వే ఈ పొద్దు చూసే మా వీళ్ళ దగ్గర నా మడ్డు కురిపిస్తానేది నువ్వే అది బండి అనుకున్నాడా సోఫా సీట్ అనుకున్నాడు చెప్పులు వేసుకొని బండి మీద ఈయనే కూర్చోాల ఈఎంఐలు తీరిలా బండి మీద చెప్పులు వేసుకొని కూర్చోద్దు ఈ పొద్దు రేపై వాడు బండి వేసుకొని ఎక్కేదా చెప్పులు వేసుకొని ఎక్కేది వేరు చెప్పులు వేసుకొని కూర్చునేది వేరు కాదురా ఆడి మట్టు కొడుకు నా మాట దగ్గర ఎందుకు వస్తావు ఈఎంఐ కాదు అంత మాత్రమా ఇప్పటి బండియా విందే చెప్పులు కాదు చెప్పులు చెవులు వేసుకుని బండి ఎక్కుతాడు ఇప్ప